నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీఎం రేవంత్. 48 గంటల్లో నీళ్లు ఇవ్వకపోతే ఉత్తమ్ చాంబర్ ఎదుట ధర్నా చేస్తా కేటీఆర్. అనంతపురంలో భక్తజన సందోహంతో శ్రీ గంగమ్మ తల్లి జాతర. ఖమ్మం నగరంలోని రమణగుట్టలో భూ కబ్జాలో బీఆర్ఎస్ నేతలు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ల జరిగిన ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఈ విషాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో స్వయంగా పరిశీలించారు. సీఎం రేవంత్ టన్నెల్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సమీక్షించారు. గత 9 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు పాల్గొంటున్నప్పటికీ కార్మికులను బయట తీయడం కష్టాంతరంగా మారిందని అధికారులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల మృతదేహాలను బయటకు తీసిన తర్వాతే సహాయక చర్యలను ముగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలవలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం, బ్రతకడం, వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 11 సంస్థలు నిరంతరము దాదాపుగా 22 తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా 11 ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చినాం. సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక పక్కన మట్టి, ఇంకొక పక్కన నీళ్లు, దాదాపుగా 13.5 కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది. రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొత్త పనులలో వేగం వస్తుంది. మూడవది, లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడ మిషనరీ ఇరుక్కున్నది, వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు. ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు. ఈరోజు దానికి సంబంధించిన సంఘటన 22 తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు, ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు చేసిన పనులు, ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసినాం. ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతోని సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ, ప్రతిపక్షాలకు కానీ ఒకటే, ఇది ప్రమాదము, ఇది ఒక విపత్తు. ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకనాడు మీకు తెలుసు, ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఒక్కరిని కూడా అక్కడికి పోనీయాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి ఉప్పునతల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా, లేకపోతే కాళేశ్వరంలో మరణించినా, లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు. కానీ ఈరోజు మేము సంఘటన జరిగిన 1 గంట లోపలే తెలిసినంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కు నేను పంపించిన. ప్రతి నిమిషం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసిన. వీరు ఇక్కడి నుంచి ఉండి కేంద్ర ప్రభుత్వంతో, మిలిటరీతోని, ఇతర నేవీతోని, ఇతర అన్ని రకాల సంస్థలతోని, వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో, వారి బ్యాచ్మెట్స్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను
వాయు వేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఎట్లయినా ఈ సమస్యను పరిష్కరించాలి. నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు. ఇది ఒక గొప్ప ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ ఇది. ప్రపంచంలో 44 కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు. ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం. ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు. ఈరోజు ఇంకా పట్టుదలతోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకుపోయిన వాళ్ళు, ప్రమాదంలో కుటుంబ సభ్యులు, అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ. ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగులొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం. చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత నీళ్లు పాతాళానికి చేరాయి, నిధులు ఢిల్లీకి వెళ్లాయి, నియామకాలు గాలికి పోయాయి. ఇప్పటి వరకు 450 మంది రైతులను ఈ సర్కారు పొట్టన పెట్టుకుంది. రాబోయే 48 గంటల్లో వ్యవసాయానికి సరిపడా సాగునీటిని విడుదల చేయకపోతే నేనే స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ ఎదుట ధర్నా చేస్తా అని మాజీ మంత్రి భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలు సాగునీరు అందక ఎండిన వరి పొలాలను ఆయన ప్రసరించారు. నీరు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విలపించిన గిరిజన మహిళా రైతులను కేటీఆర్ ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అంటే కాళేశ్వరం అని కాంగ్రెస్ కరువు తీసుకొచ్చిందని రాష్ట్ర రైతులు చర్చించుకుంటున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ పై ఉన్న ద్వేషం, కోపం పగే దీనికి కారణమని దుయ్యబట్టారు. నెరవేర్చి కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు, మల్కపేట రిజర్వాయర్లో నీళ్లు పోసిండు. దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్ళు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలు వేసుకోవడమే కాదు, కొత్తగా దాదాపు 100-150 మోటార్లు కొనుక్కొని కాలువల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్లతోని సాగు అవుతుంది, మా జీవితాలు మళ్ళొక్కసారి మేము ఆశించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్ జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది. వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంది అంటే కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి, అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దక్కపోతాయో అక్కడ కూడా ఎండుతా ఉన్నాయి. నిన్న మీరు చూసే ఉంటారు పెన్పహాడ్ మండలంలో సూర్యాపేట జిల్లాలో
మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు మా దేవునిగుట్ట తాండాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు. ఈ అమ్మాయి పేరు సంగీత గారు. ఇది ఆమె పొలము, ఆమెకు ఒక 5 ఎకరాలు ఉంది. ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి. నేను అడిగిన సంగీతాన్ని, ఎందుకమ్మా మరి నాటేసినావు అంటే, అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని, ఆడికేళ్ళి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్లు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం. కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇస్తలేరు, నీళ్లు విడిస్తలేరు, దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది. నేను అడిగిన అమ్మాయిని, మరి రుణమాఫీ జరిగిందా అన్న. రుణమాఫీ కాలే. పోనీ రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలే. పోనీ బోనస్ వచ్చిందా? బోనస్ రాలే. ఆఖరికి నీళ్లు కూడా రాలే. అంటే ఇది ఈ రోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి. రాష్ట్రంలోని రైతులందరూ ఇవాళ అనుకుంటున్న మాట ఏంటి అంటే, కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితలేదు. కాలం ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి 3-4 నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికెళ్లి నీళ్లు ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎత్తుకొని, గతంలో ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు యాదికుండాలి. మిడ్ మానేరు నింపినాం, అప్పర్ మానేరు నింపినాం. మానేరు అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం దాకా, కింద మంతిని దాకా, ఆడికెళ్ళి ఇటు దాకా ఎర్రటి ఎండల్లో కూడా అన్ని వాగులు, అన్ని చెర్లు నింపి రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా, వాళ్ళకి చెప్పిన 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి, మేము కూడా చూస్తా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతో కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ సావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఇప్పటికే 450 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు డిక్లరేషన్ అన్నారు, ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోలే. కనీసం ఇదివరకున్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్లు ఇచ్చే తెలివి లేదు. ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి. ఇలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు, అన్న 600 ఫీట్లు కాదు 800 ఫీట్లు వేసినా కూడా ఒక 1 ఇంచ్ నీళ్లు కూడా పడతలేవు, చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నీళ్లేమో పాతాళంలోకి పోయినాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి, నియామకాలేమో గాలికి పోయినాయి అన్న అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు, పిల్లలు చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. కనీసం ఇకనైనా రైతులను కాపాడడానికి వెంటనే ఇటు మిడిమానర్ నుంచి అటు రంగనాయక సాగర్ కూడా నీళ్లు విడుదల చేయాలి. ఎందుకంటే తంగలపల్లిలో అక్కడ కూడా రైతులు వచ్చినారు, 6 గ్రామాల రైతులు, జిల్లెల్లా, నేరెల్లా, రామచంద్రాపురం, దాచారం, అదేవిధంగా పైన ఉండే మాటిన్ల ఈ రైతులందరూ కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, అన్న మాకు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కావాలంటున్నారు, మీరు వెంటనే మిడిమానేరు నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరినారు. ఇలా మిడిమానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మనం అడుగుతున్నది 1 టీఎంసీ నీళ్లు మాత్రమే మల్కపేట రిజర్వాయర్కు విడుదల చేయమని అడుగుతున్నాం. దానికి ఏమాత్రం ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే తాగునీటి అవసరాలకు కేవలం 3 టీఎంసీలు కావాలి. ఇంకా 13 టీఎంసీలు సిలాకుంది. వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను ప్రభుత్వం కాపాడాలి. కాపాడకపోతే వదిలిపెట్టం. రైతాంగాన్ని కూడా కూడగట్టుకుని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా పూనుకుంటుందని చెప్తూ వెంటనే మంత్రి గారు, ఈఎన్సీ గారు స్పందించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రైతులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ ధైర్యంగా ఉండండి. కేసీఆర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, బయట కూడా వదిలిపెట్టాం. మీకు నీళ్లు ఇచ్చేదాకా కూడా ఎంబడబడతాం, వదిలిపెట్టాం. మీరు ధైర్యంగా ఉండాలి. గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలము అనంతపురం గ్రామంలో ఏడాదికి ఒకసారి జరిగే శ్రీ 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 గంగమ్మ తల్లి జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో అశేష భక్తజన సందోహంతో జాతర ప్రాంగణం కిక్కిరిసింది. శనివారం ప్రారంభమైన జాతరకు దారులన్నీ జాతర వైపే కదిలాయి. ప్రత్యేక అలంకరణలో శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతూ దర్శనమిచ్చిన అనంతపురం గంగమ్మను భక్తులు కరుణించి కాపాడం అమ్మ అంటూ కదిలారు. ఊరూరా బోనాలతో మొక్కులు చెల్లింపు. కస్తూరిరాజుపల్లి గ్రామం చాగల గుట్టపల్లి అమ్మవారుని అర్ధరాత్రి సమయంలో 6 బయట ఉంచారు. సాంప్రదాయం బద్దంగా పల్లు కృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు మొదటి బోనంగా అమ్మవారికి జంతు బలులను సమర్పించారు.
ఖమ్మం నగరంలోని రమణగుట్టలో భూ కబ్జా ఆరోపణలపై కాంగ్రెస్ నేత ముస్తఫా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణగుట్టలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు 57 డివిజన్ కార్పొరేటర్ రఫీదా భర్త ముస్తఫా మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. కొద్దిమంది అరాచక శక్తులు తమపై పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాధారణ ఆరోపణలు చేసేవారు మెగా ఇంచు భూమిని ఆక్రమించుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతామని సవాల్ విసిరారు. జిల్లా మంత్రులను బదనాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్టు మతి భ్రమించి బీఆర్ఎస్ నేత చేస్తున్న ప్రచారమే దేనికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు. గత బీఆర్ఎస్ పాలనలో రమణగుట్టను తారాస్థాయిలో కబ్జాలు చేసి నిరుపేద ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేసి కబ్జాలు అక్రమాలకు తెరలేపి కటకటాల పాలైన సంగతి నగర ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పై తమపై తప్పుడు ప్రచారం చేస్తూ అభియోగాలు మోపితే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. మీరందరూ సహకరిస్తే వాళ్ళు కూడా ఇస్తాం. ఇప్పుడు ఇందులో 2-3 ఇల్లులు కొట్టేసినాం, వాళ్ళకి జాగా ఇచ్చినాం, వాళ్ళు కూడా కట్టుకోవాలి కదా. దాన్నే మీరు మేము కబ్జా చేసేసినాం అనుకున్నాను. మీరు నా కొడుకులారా, మీరు కబ్జా కాదు. నాకేం భయం లేదు, నేను దొంగతనం చేయలేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. నాకు కబ్జా అనేది లేదు, నా చరిత్ర లేదు. నేను 10 గజాలు అడుగుతున్నా.
ఈ నా కొడుకులు 1000 గజాలు అంటారు కానీ ఒక 10 గజాలు ఎక్కడైనా కబ్జా ఉంటే చూపట్టు మొత్తం టౌన్ మొత్తం ఈ డివిజన్ కాదు వదిలిపెట్టు టౌన్ మొత్తం చూపట్టండి నా దగ్గర ఉన్న కబ్జాలు ఉన్నాయని. ఇవాళ కష్టపడేది రేపు నిలబడాలా, దమ్మున్నోళ్ళు నిలబడవాను, నేను ఒకటే అన్నా. దమ్మున్నోళ్ళు నిలబడవని మాట కాదు ఇక్కడ, అదే కరెక్ట్ మాట ఇక్కడ మాట చెప్పి దంగటం కాదు. నేను చెప్పేది కూడా అదే అందరికి. దమ్ము ఉండి చేయను, పని చేస్తాను, ఇవాళ కష్టపడి చేస్తాను. అది ఇప్పుడు అందరికీ అందుకోసమే నేను చెప్పేది. ఎందుకంటే ఏదో కష్టపడ్డోడికి పక్క తప్పడం కాదు, నువ్వు అందరికి న్యాయం చేస్తాను. నువ్వు ఒక్కరికే న్యాయం చేయట్లా, ఒకరికి అన్యాయం చేయట్లా, అందరికి న్యాయం చేస్తాను. అది ఇప్పుడు ఇవాళ ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నావు మాకు తెలుసు ఆ ఇబ్బంది. ఇలా మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ ఈ రోడ్డు అయిపోయిన తర్వాత డ్రైన్ అయిన తర్వాత చాలా అందంగా ఉంటది ఈ ఏరియా అన్న. చాలా అందంగా ఉంటది. నువ్వు ఎప్పుడో ఆ ప్రపోజల్ అయిపోవాలా, ఆ ప్రపోజల్ పోయి 10 సంవత్సరాలు ఎక్కిపోయినావు. నీళ్ళ ట్యాంకులు పాలు కొట్టుకున్నావు, వాటర్ లైన్ ట్యూబ్ లైట్లు పగలు కొట్టుకున్నావు, అన్ని చేసినావు అన్న. నీళ్ళ ట్యాంక్ ఇచ్చినావు, నువ్వు కట్టిన నీళ్ళ ట్యాంక్ మేము పగలు కొట్టినావు, మీ చేతులారా పగలు కొట్టినావు. మీ చేతులు ఒప్పుకుంటారు, చేతులారా పగలు కొట్టుకున్నావు, రోడ్డు కోసం పగలు కొట్టుకున్నావు. ఇప్పుడు దాయట్లేదుగా. ఇప్పుడు నేను అందుకోసమే ఒక బ్యూటిఫుల్ అందమైన వాతావరణం. పాపం అతను కూడా పుణ్యవాళ్ళు వాళ్ళు మనకు భూమి ఇచ్చి వాళ్ళకి దండం పెట్టా, నేను ఒప్పుకున్నా. నేను తప్పైంది నేను ఒప్పుకొని చంపలేసుకొని వెనక్కిపోయినా, నన్ను తిట్టినా నేను వదిలేసిపోయినా, నేను రాకూడదని మాట్లాడుకుంటూ చెప్పి వెళ్ళిపోయినా. ఎందుకంటే నా ఒక్కడి కోసం కాదు, అందరి కోసం. అవును. ఇప్పుడు నేను ఒక్కడిని వస్తే గొడవ అవుతాడు, వద్దని రాలా, అందరికి ఉపయోగపడతారు. తిడితే మళ్ళీ తిట్టిన అయితే మళ్ళీ అడుగు, అందరిలో సమాచారం అడుగు. సార్ అడుగు, మీరు మదన గారు లేకపోతే రాదన్నయ్య, రాదు. ఇంకెన్ని సంవత్సరాలు అయ్యేదో పడుచుకున్నాం అన్నయ్య కొబ్బరికాయలు కొట్టిన కార్పెంటర్లు 2-3 సార్లు వెనక్కి తిరిగిపోయారు అన్నయ్య. అవును. అంటే వాళ్ళ భయం ఏంటి తెలుసా, ఇది ఇస్తే నా కొడుకులు ఇది కూడా పోతేనో భయం. అన్నయ్య ఎక్కడ కాదు, ఆడ మూల పోతుంది, ఆ మూల పోతుంది మాట్లాడి మీరుండబెట్ట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీఎం రేవంత్. 48 గంటల్లో నీళ్లు ఇవ్వకపోతే ఉత్తమ్ చాంబర్ ఎదుట ధర్నా చేస్తా కేటీఆర్. అనంతపురంలో భక్తజన సందోహంతో శ్రీ గంగమ్మ తల్లి జాతర. ఖమ్మం నగరంలోని రమణగుట్టలో భూ కబ్జాలో బీఆర్ఎస్ నేతలు.